ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. నమస్తే, జిల్లావానికి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా ధ్వజం, స్థానిక సంస్థల అధికారాలను హరిస్తోందని తమ్మినేని ఎద్దేవా. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న కోటిపల్లి, ఏర్పాట్లను సమీక్షించిన ఆర్డీఓ సుబ్బారావు. సింహాచలం దేవస్థానంలో కేశఖండనశాలలో చోరీ, తలనీలాలను అపహరించిన దొంగలు. కాకినాడలో పీబీ శ్రీనివాస్ సంస్మరణ సభ, ఘన నివాళి అర్పించిన మాధవపిద్ది సురేష్. స్థానిక సంస్థల అధికారాలను హరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు కల్పిస్తే రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం వాటిని కాలరాస్తోందని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఇలాగైతే స్థానిక సంస్థలు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని మీడియా సమావేశంలో తమ్మినేని విమర్శించారు. చాలా పొందూరు చరిత్రలో ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటిది ఒక జనరల్ బాడీ తీర్మానం చేసినటువంటి దాని మీద, సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినటువంటి ఆ వ్యవస్థలో తీర్మానం చేసినటువంటి దాని మీద ప్రభుత్వంలో స్టే తెచ్చుకొని ప్రభుత్వంలో ఒక బాధ్యత గల మంత్రిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి మంత్రి దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకున్నారంటే ఇంకెంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుంది, ఇంకెంతకంటే రాజకీయ వివక్ష ఏముంటుంది. గతంలో 90 లక్షలు, మొన్న 60 లక్షలు. దీనికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది ఎన్నికల ముందు 90 లక్షలు దీనికి ముందు నిధులు మంజూరు చేస్తే ఆ నిధులు ఖర్చు చేయకూడదని చెప్పి కోర్టుకెళ్ళి స్టే తెచ్చారు. అలాగే నిన్న 60 లక్షలు వచ్చి ఇస్తే ఆ నిధులు ఖర్చు పెట్టకూడదని, అభివృద్ధికి విడుదల చేయకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి గారు చేస్తాను, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు ఇచ్చిందో మండలాలకి అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి చేతనే మళ్ళీ స్టే ఇచ్చారు. ఇది ఆర్థిక ఫైనాన్స్ ప్రణాళిక ప్లానింగ్ కమిషన్ నుంచి ఇచ్చినటువంటి డబ్బులు అవి ఖర్చు పెట్టాలి. అది పెట్టమని ప్రభుత్వం ఇన్సిస్ట్ చేసి వీళ్ళకి ఏమిటంటే అధికారాలు ఇచ్చారు. అది ఆ 29 అధికారాల్లో ఇది కూడా ఒకటి. అలాంటి అధికారాలను కూడా కాలరాసి ఆ ప్రభుత్వానికి ఇస్తే ఆ మంత్రి స్టే ఇచ్చాడంటే ఆ మంత్రికి ఏమైనా సరే చట్టాల మీద అవగాహన ఉందా, ఆ మంత్రికి ఏమైనా సరే పాలన మీద అవగాహన ఉందా, తన డిపార్ట్మెంట్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఏ లెవెల్స్లో ఎంతెంత ఫండ్స్ వస్తున్నాయి, దాన్ని సమీక్షించే పద్ధతి ప్రభుత్వంలో ఉన్న మంత్రికి ఏమైనా ఉందా? ఈ విధంగా స్టేలు తెచ్చి అభివృద్ధి నిరోధకులుగా ఉండి అట్టింటిటు మొగుండు పొడిచి మొగసాలెక్కి ఏడ్చినట్టుగా మీరు అభివృద్ధికి నిరోధపరుస్తున్నారని చెప్పి ఆ స్థానిక ప్రజాప్రతినిధి స్టేట్మెంట్లు ఇస్తున్నాడంటే అవగాహన ఎవరికి లేదు. మహాశివరాత్రి వేడుకలకు కోటిపల్లి పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. ఇక్కడ జరిగే మహాశివరాత్రి వేడుకలకు 1,00,000కు మించి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులతో రామచంద్రపురం ఆర్డీఓ సుబ్బారావు ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, తహసీల్దార్ ప్రకాశబాబు, ఎంపీడీఓ శకుంతల, బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మనకి విఐపీ దర్శనం పాస్ ఎప్పుడైనా తీసేయడం జరిగింది. అది అంటే భక్తులకి, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా కోసం చెప్పేసి అది పాస్, విఐపీ పాస్ టికెట్ 50 రూపాయలు ఉంది. అలాగే శేఖర్ దర్శనం టికెట్ 10 రూపాయలు ఉంది. అలాగే భక్తులకి ప్రసాద వినియోగం లడ్డు 100 గ్రాములు 10 రూపాయలు, పులిహోర 200 గ్రాములు 10 రూపాయలు. ఈ రకంగా దేవస్థానం భక్తుల సౌకర్యార్థం అదనంగా అర్చకులు ఒక 10 మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం చూసిన తర్వాత మనం ఉత్తర వైపు ద్వారం పెట్టిన తర్వాత బాగుంది. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే టెంపుల్ లోపల శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తులు అటువంటి డబ్బులు కానీ లేదా ఇంకోటి కానీ ఎప్పటికప్పుడు మీరు తీసే కార్యక్రమం మీద కొంత ఇంకా శ్రద్ధ వహించాలి. అది మాత్రం లోపల టెంపుల్ లోపల ప్రెమిసెస్లో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే లోపల దర్శనం టైం పీక్ అవర్స్లో లోపల మీరు వాలంటీర్స్ పెట్టి క్విక్గా బయటకు పంపించడానికి పోలీసు వారి సహకారంతో స్పీడప్ చేయాలి.
దివంగత నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్కు ప్రముఖులు నివాళి అర్పించారు. కాకినాడ గాంధీ భవన్లో జరిగిన సంస్మరణ సభలో పిబి చిత్రపటానికి సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ సంగీతాభిమానులతో కలిసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు. శ్రీ పిబి శ్రీనివాస్ గారి సంస్మరణ సభ జరగడం చాలా ఉదాహం. ఆయన భార్య కాలం చెంది 48 గంటల్లో ఈ సభ జరగడం, అలాగే శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ దానికి అంకురార్పణ ఈరోజు ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటలతో ఆయనకి చాలా సన్నిహితుడైన మాధవపెద్ది కుటుంబం సభ్యుడిగా నా ద్వారా పుర ప్రముఖులు శ్రీ దండు సూర్యారావు గారి ప్రోద్బలంతో ఈ విగ్రహావిష్కరణకి నాంది పలకటం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎంతైనా ముదాహం. దీనికి నేను మనసా వాచా కర్మణ శుభాభినందనలు. ఇది ప్రతి ఆంధ్రుడు తెలుగువాడు గర్వించదగిన తరుణం. ఇది త్వరలో అన్నీ కుదిరితే సెప్టెంబర్ 22 పిబి శ్రీనివాస్ గారి జన్మదినోత్సవం. ఆ రోజున విగ్రహావిష్కరణ చేయాలని సంకల్పం. అది ఆ భగవంతుడి నిర్ణయం. ఈ సందర్భంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, పుర ప్రముఖులందరికీ మనసా వాచా కర్మణ నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. సింహాచలం దేవస్థానం కేసు ఖండనశాలలో దొంగలు పడ్డారు. భక్తులు సమర్పించిన తలనీలాలకు భలే డిమాండ్ ఉండడంతో దొంగల చూపు తలచుతుపై పడింది. ఆలయ ప్రాంగణంలో గల కేసు ఖండనశాలలోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి 10 మూటల్లో గల తల వెంట్రుకలను అపహరించారు. దీని విలువ 7-8 లక్షలు ఉంటుందని అంచనా. జరిగిన సంఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని ఈవో చంద్రమోహన్ చెప్పారు. గత రాత్రి సింహాచలం దేవస్థానం కేసు ఖండనశాలలో స్టాక్ చేసి ఉన్న జుట్టుని, సోమవారి సంవత్సరం జుట్టుని కొంతమంది బ్రేక్ ఓపెన్ చేసి తాళాలు కూడా కట్ చేసి జుట్టును దొంగిలించడం జరిగింది. ఉదయం పొద్దుటే రెగ్యులర్గా చేసే తనిఖీల భాగంగా ఉదయం 6 గంటలకు దొంగిలించుకోవడానికి గుర్తించడం జరిగింది. అయితే సుమారు 10 మూటల్లో ఉన్న జుట్టుని తీసుకెళ్ళినట్టుగా భావిస్తూ ఉన్నాం. అయితే వాటిని మేము స్టాక్నేమి దృష్టి వచ్చేదాకా చెక్ చేసుకునేదాకా వాటిని మేము టచ్ చేయకుండా ఉంచుతాం కనుక పూర్తిగా లేదు. దగ్గరగా సుమారుగా 10 మూటల వరకు విషయాన్ని భావిస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు ఎత్తుకెళ్తూ 4 మూటలు ఈ బిల్డింగ్లోనే పైన కింద కూడా 4 మూటలు వదిలేయడం జరిగింది. తాళ్ళ సహాయంతో పైకెక్కి తాళాలు కట్ చేసి, సీలేసిన తాళాలు వాటిని కూడా కట్ చేసి రావాలి పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. టీం వచ్చి మొత్తం వెరిఫై చేసిన తర్వాత సుమారు విలువ ఎంత ఉంటుందండి? సుమారు 156 కేజీల వరకు అని అనుకుంటున్నాం మేము, ప్రాథమిక అంచనా. దాన్ని బట్టి అంటే ఒక 7-8 లక్షల వరకు విలువ. సో మరి సెక్యూరిటీ ఎలా ఉందండి ఈ చుట్టుపక్కల? గార్డులు ఉన్నారు, తాళాలు వేసారు, సీల్ చేశారు. కానీ ఏంటంటే బాగా ప్రొఫెషనల్స్ గా కనిపిస్తూ ఉన్నారు. తాళ సాయంతో డైరెక్ట్గా కింద నుంచి ద్వారాల్లోంచి కాకుండా 2 అంతస్తుల పైనుంచి తాళ సహాయంతో పైకెక్కి పైనుంచి ఆ గ్రిల్ ఉన్న తాళం ఉందండి. యాక్చువల్గా గ్రిల్కి తాళం ఉంది, కానీ దాని అందరూ కూడా కట్ చేసి బాగా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఇదే మొదటిసారి ఇదివరకు జరిగాయండి? ఇటీవల కాలంలో కాదు, గత 7-8 సంవత్సరాల క్రితం సార్. మరి అప్పుడు జాగ్రత్త పడలేదండి? ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. గ్రిల్స్ తాళాలు వేయడం, రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేయడం, దానికి తాళాలు సీల్ వేయడం కూడా జరిగింది. ఏంటంటే బాగా ప్రొఫెషనల్స్, కొంచెం ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు తాళాలు కట్ చేసి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఆర్డీఓ ఆదేశాల మేరకు గొల్లప్రోలు తహసీల్దార్ ఆధ్వర్యంలో చెందుర్తి గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని సర్వే జరుపుతున్నారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామము సర్వే నెంబర్ 1 ప్రభుత్వ భూమి కొండ పారంబోకు భూమిలో చాలామంది రైతులు
సాల్వ్ చేసుకుంటున్నామని చెప్పేసి ప్రతి గ్రీవెన్స్లోనూ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుని మన కాకినాడ ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఈ కొండ సర్వే నెంబర్ 1ని ఈరోజు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం. ఎవరెవరు ఈ భూమిలో ఎవరెవరు ఎంత విస్తీర్ణంలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా ఏంటి అని ఐడెంటిఫై చేయడం కోసం ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రోజంతా జరుగుతుంది. ఈరోజు మిగిలిపోయింది, మళ్ళీ రేపు ఎల్లుండి కూడా చేస్తాం. ఈ నెల 27న శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి చెప్పారు. కరప హైస్కూల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. లడ్డూ పెడతారు. అలాగే మేము కూడా జాటి మొక్క, అక్కడ ఉన్న కుంకుమ, తాడు కూడా ఇస్తాము. అన్నీ కూడా తిరుపతిలో ఏమైతే కళ్యాణానికి ఇస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ మేము అందరికీ అందేటట్టు చూస్తాం. ఎవరు కంగారు పడద్దు, లైన్ కూడా పెడతాం. లైన్లో ఉన్న అందరూ కూడా ప్రసాదాలు కానించి జాటి మొక్క, పసుపు, కుంకుమ, తాడు అన్నీ తీసుకుంటారు. అందరికీ అందేటట్టే చూస్తాం. అందరం కూడా ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. కానీ తొడతక్కు లేకోకుండా జనం 5 గంటల నుంచి వచ్చి కూర్చుంటే అందరికీ కూడా కళ్యాణం. శ్రీకాకుళం ఏజెన్సీలో గవర్నర్ నరసింహన్ దంపతులు పర్యటించారు. సీతంపేటలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించిన గవర్నర్ నరసింహన్ అన్ని ఉత్పత్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. గిట్టుబాటు ధరలను అడిగి తెలుసుకున్న ఆయన ప్రభుత్వ పథకాల అమలును కూడా అడిగి తెలుసుకున్నారు. మీరేం చేస్తున్నారు, మీ పేరు, మీ ఊరు, మీ ఇంట్లో ఎన్ని మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ప్రభుత్వం తరఫు నుంచే ఏమేమి దొరుకుతుంది, మీకు ఇంకేమేమి కావాలి, మీది మీ కోరిక అని చెప్పండి. మీ కథ ఫుల్గా చెప్పండి. అదే చెప్పండి, స్టార్ట్ చేయండి. కలెక్టర్ గారికి, మన డిఓ గారికి, విలేక పత్రులకి, అలాగే నా తోటి మహిళలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. నాది జిల్లా పంచాయతీ గ్రామ సంఘం చిన్న సంఘంలో లీడర్లు, అలాగే గ్రామ సంఘం కూడా అధ్యక్షురాలను, మన మండల సమైక్యంలో మామూలు వ్యవసాయం కూలి ఎంత సంవత్సరం అంటే ఎవరు కూలికి అంటే అక్కడికి వెళ్తారు. రోజు కూలి ఎంత? రోజు కూడా 100 రూపాయలు. ఎన్ని రోజులు పుడుతుంది? నెలలో ఎన్ని రోజులు కూలి దొరుకుతుంది? అంటే ఆదివారం పనికి వెళ్ళము. ఆదివారం వెళ్ళరు, అందరూ వెళ్ళరు. మామూలుగా ఎన్ని రోజులు నెలలో పని దొరుకుతుంది? అంటే 28, 20 రోజుల నుంచి 30. మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినాయి. మా ఇది కోరిక ఏంటంటే మీరందరూ పని చేయాలి, మీకు సంపాద్యం ఇంకా బాగా రావాలి, పిల్లలందరూ చదవాలి. పిల్లల్ని మీరు ఎవ్వరు కూడా చదువు ఆపేది అనేది ఎప్పుడు ఉండకూడదు. అది ఎవరైనా చదువు ఆపారంటే వాళ్ళతో మీరు మాట్లాడకూడదు. గ్రామంలో బాయ్కాట్ అంటే చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా చదువు స్కూల్ నుంచి వదిలేసి పిల్లలు తీసేస్తారంటే వాళ్ళని మీరు గ్రామంలో మాట్లాడకూడదు. వాళ్ళు అట్లా చేయాలి. అట్లానే తాగే వాళ్ళు కూడా మీరు ఏదైనా ఒక మీరే అందరూ మీరు డిసైడ్ చేసుకొని తాగే వాళ్ళకి ఏం చేస్తామని మీరు డిసైడ్ చేసుకోండి. తాగేది వదిలేవాలి. స్కూల్లో అందరూ పిల్లలు స్కూల్కి పోవాలి. మంచిగా అందరూ పని చేయాలి. ఎవరు ఇంట్లో కూర్చోనకూడదు. ఇప్పుడు చూడ, ఆ అమ్మ వచ్చేది కంప్యూటర్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఇంట్లో కూర్చున్నట్టు ఏమర్థం అది? ఎవరు ఇంట్లో కూర్చో, అందరూ ఒక్కొక్క ఇంట్లో అందరూ 4 ఉన్నారంటే 4 కూడా సంపాదన చేయాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. స్కూల్కి పోయేవాళ్ళు స్కూల్కి పోవాలి, చదివేవాళ్ళు చదవాలి, బాగా పని చేయాలి, పని చేయాలి. తాగకూడదు ఎవరు. మీరందరూ ప్రభుత్వం ఏమేమి మీ కార్యక్రమాలు ఇచ్చారో దానికి అందరూ లాభం తీసుకోండి. మీరందరూ బాగా ఉంటాయి. మాకు మంచి బాగా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని మందులు ఇప్పుడు చూడండి, డ్రైవర్స్ వచ్చి ఎంత బాగా మాట్లాడుతున్నారు. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. అంత వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చినట్ల మీరు నెక్స్ట్ పీడీ కూడా వాళ్ళు కూడా బాగా మంచిగా రావాలి. మీ పిల్లలు కూడా అట్లనే బాగా మంచిగా రావాలి. చూడండి ఎంత ధైర్యంగా ఈ రోజు వీళ్ళు మైక్లో మాట్లాడుతున్నారంటే, ఇన్ని సంవత్సరం తర్వాత వీళ్ళు బాగా పైకి వచ్చారు. పైకి వచ్చారంటే ప్రభుత్వం చేసే కార్యక్రమం దాని లాభం తీసుకొని వాళ్ళు వచ్చారు. అట్లా అంటే మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించి బాగా సంతోషంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరూ చూస్తాం. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాకినాడలో మొట్టమొదటిసారిగా అధునాతనమైన పరికరమలతో నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. మా వద్ద అధునాతనమైన క్యాథ్లాబ్, సిటీ స్కాన్, లీనియర్ ఎక్సలేటర్, ఎంఆర్ఐ స్కాన్, ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన 4D పెట్ సిటీ స్కాన్
మా వద్ద కలవు. ఎన్నో అడ్వాన్స్డ్ పరికరములతో అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన చిరునామా హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. ఫోన్ 08423707777. వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్రను ఊరిస్తున్న రైల్వే జోన్ ఖాయమేనా? ఇది $1 మిలియన్ ప్రశ్న. రాష్ట్ర పునర్విభజన ప్రధాన హామీల్లో విశాఖ రైల్వే జోన్ ఒకటి. బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు ముగుస్తున్నా ఇప్పటి వరకు దాగుడుమూతలే. ఈ రైల్వే బడ్జెట్లో విశాఖ జోన్ చేర్చేందుకు రంగం సిద్ధం కావడంతో ఈ ప్రాంత ప్రజలు మళ్లీ ఆశలు చిగురించాయి. ఇవి గాలి మాటలు కాకూడదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. మరి రైల్వే జోన్ కల సాకారమయ్యేది లేనిది తెలియాలంటే రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూడక తప్పదు. దాదాపు 30 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖలో కొత్త రైల్వే జోన్ కోసం ఉద్యమాలు జరిగాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కార్గో ద్వారా అత్యధిక ఆదాయం విశాఖ డివిజన్ ద్వారా లభిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హామీలకే పరిమితమైన రైల్వే జోన్ రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ మరోసారి హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఆధిపత్యంతో ఉత్తరాంధ్ర రైల్వే పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పెరగని రైళ్లు, బెర్తలు, సదుపాయాలు అన్నీ అంతంత మాత్రమే. స్మార్ట్ సిటీగా పెరుగుతున్న విశాఖలో జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు శూన్యం. గతంలో విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను కూడా ఒడిశాకు తరలించేశారు. అయితే ప్రధానంగా ఉత్తరాంధ్రకు గడిచిన కొద్ది సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్లో అన్యాయమే జరుగుతుంది. ఎన్నో హామీనిచ్చిన ప్రభుత్వాలు అమలు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు జోన్ ఆవశ్యకతపై కేంద్రానికి మొరపెట్టడంతో ఎట్టకేలకు సానుకూలత వ్యక్తమవుతుంది. 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న విశాఖ రైల్వే డివిజన్కు మాత్రం ప్రతిసారి రైల్వే బడ్జెట్లో ఆరాకొరా నిధులు కేటాయింపులతో సరిపెడుతున్నారు. తూర్పు కోస్తాలో అత్యధిక ఆదాయం వస్తున్న డివిజన్ విశాఖ సొంతం. దీన్ని పశ్చిమ బెంగాల్లోని హౌరా తూర్పు కోస్తా రైల్వే నుంచి విడదీసి ప్రత్యేక రైల్వే జోన్గా మార్చడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇది విశాఖపట్నం జోన్ అన్నది గత 20 సంవత్సరాల నుండి మనం ఇక విశాఖపట్నం ప్రజలు ఆకాంక్ష, అందరూ మనం కోరుకుంటున్నాం. అయితే ఇది రాను ప్రభుత్వాలు అలాగా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ పోతున్నారు. ఈసారి ఈ బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో మనకి విశాఖపట్నం జోన్ రావాలని మా సీఎం గారు దాని మీద ఒత్తిడి తీసుకురావాలని మేము అందరం కోరుకుంటున్నాం. విశాఖ వాసులు అందరూ ఆకాంక్ష అది. మన ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లో కూడా యూపీఏ గవర్నమెంట్ దాన్ని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది మంచి అవకాశం మనకి. దీన్ని మన విశాఖపట్నం సీఎం గారు కూడా విశాఖపట్నం మీద మంచి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ విశాఖపట్నం జోన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే బడ్జెట్లో పెట్టి దాన్ని ఫండ్స్ కూడా అలాట్ చేయాలి. ఊరికి మనం విశాఖపట్నం జోన్ ఇచ్చేసామంటే దానికి అర్థం ఉండదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన కోసం వేచి చూస్తున్న ప్రజానీకానికి శుభవార్త మోసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో జోన్ ప్రకటిస్తారని ప్రజలు వేయ కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ రైల్వే జోన్ విశాఖ రావటం వల్ల విశాఖ ఎంతో ప్రాచుర్యం పొంది ఉంది, ఆల్రెడీ గుర్తింపు పడినటువంటి నగరం. మరి ఈ నగరానికి ఇటు సముద్రం కానీ, ఓడరేవులు కానీ, అలాగే రైల్వే వ్యవస్థ కూడా జోన్ కానీ వచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెంది అందరికి కూడా సౌలభ్యపరంగా ఉంటుంది. మనం ఈరోజు కూడా ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా టూరిజం మీద ఎక్కువ ఆధారపడుతున్నాయి. మరి ఆ టూరిజాన్ని డెవలప్ చేయాలి అంటే ఒకే దగ్గర పెట్టడం వల్ల మనకి పరిపాలన వికేంద్రీకరణతో పాటు ఈ టూరిజం డెవలప్మెంట్ కూడా ఉండదు. అదే రైల్వే జోన్ ఇక్కడికి రావటం వల్ల ఎంతోమంది ఉద్యోగులు ఇక్కడే ఉంటారు, ఎంతోమంది వారి కుటుంబాల వారు ఇక్కడ ఉంటారు. వారి కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ విశాఖ నగర అందాలను చూడటానికి ఆ రకంగా కూడా టూరిజం అభివృద్ధి చెందుతుంది, మరియు మన విశాఖ నగర అభివృద్ధి చెందుతుంది. అయితే ముఖ్యంగా కేకే లైన్తో కూడిన పూర్తి స్థాయిలో జోన్ ప్రకటిస్తే అభివృద్ధి విషయంలో మరింత ముందుకు సాగే అవకాశాలు ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని తెలుగుదేశం నేతలు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెంలో
మండల్ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. అర్ధాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొరబాబు, జెడ్పీటీసీ శీలం సత్యనారాయణ, ఎంపీపీ పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు గతంలో అయితే అద్దెకు తెచ్చుకునే రూపాయి 10 20 అద్దెకు తెచ్చుకునే ప్లే చేసుకున్నటువంటి పరిస్థితిని పూర్తిగా రైతుకి అందుబాటులో తెచ్చి సొంత స్ప్రేట్ కలిగి ఉండేలాగా మరి మన వ్యవసాయ అధికారులు ప్రభుత్వ ఆదేశాల కూడా వ్యవసాయ అధికారులు పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా అలాగే మన పార్టీని ఒక అండదండగా పడుతూ మనం అందరం కూడా పైకి తీసుకెళ్తే ప్రతి నాయకులు అలాగే ఏంటంటే గ్రామ సభలు ఏమంటారంటే అది ప్రతిపక్షంగా జరిగినట్టు ఉంటుంది తప్ప మామూలుగా మనం టీడీపీ గ్రామం ఎక్కడ కూడా ప్రతిపక్షంగా చేసుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనందరం కూడా ఒక యూనిట్ గా ఉండి కలిసిమెలిసి చేసుకుని దీన్ని బలపరుచుకుని నెక్స్ట్ మన టీడీపీలో ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు ఉంటే దీన్ని ఎవరు నేర్చి అలాంటి నాయకులు మళ్ళీ దీని మీద మనం ఎవరో వెళ్ళకూడదు, ఈ పార్టీ బలంగా ఉంది అన్న టైప్లో ఉండేదే మనం అందరూ చేసుకోవాలి. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ కొత్త కంపెనీలు వేసిన తర్వాత ప్రతి నెల కూడా సమావేశం జరుగుతున్నాం. మరి దాని యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు గ్రామంలో అందరూ కూడా కూర్చుని ప్రతి నెల 9వ తారీఖున గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఒకటి మండలవారీగా అదేవిధంగా కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేయడం, అదేవిధంగా మండల కూడా గ్రామంలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుని ఈ మండల పార్టీ సమావేశంలో వాటిని పరిశీలించి ఇది మళ్ళీ జిల్లా పట్టాల్సిన. ఇటు కరప మండల జన్మభూమి కమిటీలతో టీడీపీ నేత పిల్లి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఎంపీపీ, జెడ్పీటీసీలతో కలిసి ఈ సమావేశానికి హాజరైన ఆయన జన్మభూమి కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంతతతో పరీక్షలు రాయాలని ప్రముఖ సైకాలజిస్టు విద్యార్థులకు సూచించారు. కరప మండలం నుంచి 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సుకు హాజరైన ఆయన విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఎంఈఓ సుబ్బారావు, మద్దా సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సైకాలజిస్ట్ ఏపీజీ లెనోవో గారి ప్రోగ్రామ్స్ విద్యార్థులు చాలా ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా మద్దా సత్యనారాయణ గారు మోటివేషనల్ క్లాసులు కూడా పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా 10th క్లాస్ చదువుకోవాలి అనే అంశాలపై క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. దానిపై విద్యార్థులు కూడా మోటివేషన్ అయ్యి బాగా చదువుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పరీక్షల్లో కూడా వీళ్ళలో మార్పు రావడం జరిగింది. అందువలన వీళ్ళ ఈ విధంగా సహకరించినందుకు ప్రత్యేకించి మండల విద్యాశాఖ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. పాఠశాలలో చదివే 10th పిల్లలకి మంచి రిజల్ట్స్ రావడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశామండి. 8 Way to Success అని. సైకాలజిస్ట్ వినుగా నేను ఈ ప్రోగ్రామ్ పరిచయం చేశానండి. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, తూర్పుగోదావరిలో ఉన్న అన్ని పాఠశాలలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 40 రోజుల ముందు ఎగ్జామ్స్ ఉన్నాయనిపించుకొని మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నానండి. ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఉద్దేశం పిల్లలకి చదువు ఎలా చదవాలి, 10th ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివే విధానం, చదివితే మనసు పెట్టి చదవాలి, చదివితే ఏ మనిషిని ఏదైనా సాధించగలదు అన్న స్లోగన్తో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని పరీక్షల ఫోబియా, ఎగ్జామ్ ఫోబియాని పక్కన పెట్టడం కోసం, దాన్ని ఎలాగా ఫోబియా లేకుండా ఎలా చదవాలన్న దాని మీద ఈ సెమినార్స్ జరుగుతున్నాయి. పిల్లలకు మంచి మోటివేషనల్ సెమినార్స్. ఈ సెమినార్స్ కరప మండలంలో ఇంచుమించు అన్ని స్కూల్స్లో మేము చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా రంగంపేట మండలంలో చేసాం, తర్వాత కాజలూరు మండలం, అదేవిధంగా పామర, ఇలాంటి అన్ని ఊళ్ళలో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. హెడ్ మాస్టర్స్ బాగా సహకరిస్తున్నారు. ఇటు పిఠాపురంలో కూడా ఇలాంటి సదస్సు జరిగింది. సహృదయ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు హాజరైన వక్తలు భయం పోగొట్టుకుని భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఉద్బోధించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ఇన్స్పైర్ అండ్ మోటివేషన్ రెండు కూడా చేసేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బయాలజికల్ సైన్స్ టీచర్గా ఇక్కడ హాజరయ్యి
ఇక్కడ ఈ పిల్లలకి సైన్స్లో ఏ విధంగా అయితే పరీక్షలలో వచ్చే విధానం గురించి వాటిని ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద స్టడీ స్కిల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఎగ్జామ్స్లో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి మరి పాల్గొని ఆ పిల్లల్ని చైతన్యం చేయడానికి అవకాశం కల్పించినందుకు ఇక్కడ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా. సినీ దర్శకుడు వర్మపై విశాఖలో కేసు నమోదైంది. విభిన్న కథనాలను తెరకెక్కించి సంచలనాల దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ తాజాగా తీస్తున్న సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంగవీటి పేరుతో వర్మ తీస్తోన్న సినిమా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ నేతలు హింసను ప్రేరేపించే సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. సినిమా నటుడు, సినిమా దర్శకుడు, వర్మ కార్పొరేషన్ అధినేత శ్రీ రామ్ గోపాల్ వర్మని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి డీజీపీ గారికి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ ద్వారా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సభల్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినా, వివాదాస్పదమైన రచనలు చేసినా, వివాదాస్పదమైన వ్యాసాలు రాసినా కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అసాంఘిక శక్తులు ఆ యాక్ట్ ప్రకారం తరచు ఎన్నో సంవత్సరాల నుంచి వివాదాస్పదమైన సినిమాలు తీస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ కూడా అదే చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలని, అతను భవిష్యత్తులో ఇప్పుడు తీస్తున్న సినిమా వంగవీటి ద్వారా 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రంలో ఇద్దరి మధ్య కూడా ప్రచ్ఛన్న యుద్ధం జరిగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది కనుక, అంతేకాకుండా ఆ సినిమా రిలీజ్ అయితే అతను జోడించే మసాలా వల్ల 2 రాజకీయ పక్షాలు కూడా కొట్టుకునే అవకాశం ఉంది కనుక, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది కనుక ఈ సినిమా లాంటి సినిమాలు రిలీజ్ అయితే యూనివర్సిటీస్లో, డిగ్రీ కాలేజెస్లో స్టూడెంట్స్ అందరూ కూడా విష సంస్కృతికి అలవాటు పడి వాళ్ళు విష బీజాలు నాటుకుంటాయి కనుక తక్షణం ఈ సినిమాను ఆపి వర్మ లాంటి సైకో దర్శకుడి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఈరోజు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్య విషయం, గతంలో జరిగిన ఆ హత్య గురించి చాలా 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 క్షుణ్ణంగా పలానోడు చంపాడని చెప్తున్నాడు కనుక వాయిస్ ప్లేబ్యాక్లో అతన్ని ఈ కేసులో సాక్షిగా చేర్చడం కానీ లేదంటే ముద్దాయిగా కూడా చేర్చే అవకాశాలు ఉంటే పరిశీలించి అతని మీద యాక్షన్ తీసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని. ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా ధ్వజం, స్థానిక సంస్థల అధికారాలను హరిస్తోందని తమ్మినేని ఎద్దేవా. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న కోటిపల్లి, ఏర్పాట్లను సమీక్షించిన ఆర్డీఓ సుబ్బారావు. సింహాచలం దేవస్థానంలో కేశఖండనశాలలో చోరీ, తలనీలాలను అపహరించిన దొంగలు. కాకినాడలో పీపీ శ్రీనివాస్ సంస్మరణ సభ, ఘన నివాళి అర్పించిన మాధవపిద్ది సురేష్. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.